చంపుతారా నీకు నా మరదలే కావాల్సింది వచ్చిందారా బాబా నువ్వన్నది నిజమయ్యేది ఉంటే వాళ్ళ తలకాయలు ఊరి బయట ఉన్న మర్రి చెట్టుకు వేలాడాల్సిందే. శబ్బాష్ మాలతి. ఏంటి బాబా ఇదంతా? అగో నీ అన్నందుడు కూలి బిడ్డలు ఎక్కున్నాడు. అందరూ ఛాయ్ తాగితే నీ అన్న ఇప్పటికి కూడా అంబలే తాగుతాడు. అందుకే కూలి లెక్కున్నాడు. మా అన్న అనుకుంటే ఏమనుకుంటున్నావు వదినే? సరే సరే అంబల్ తాగి ఆలైంది తీసుకోదాంపా. బావా గరం గరం అంబలు తీసుకొచ్చిందే తాగు. అన్నా జొన్నశంకర్ మాలతి, అప్పటి నుండి నీ కోసం నువ్వు తెచ్చి అమ్మని కోసం ఏది చూస్తానా? ఇప్పుడే అమ్మలు తాగిన కదా, మధ్యాహ్నం తింటా సరేనా? అవునే, నా చెల్లెతో నీ అక్కడి నుంచి ఇక్కడ దాకా నీ గుండె మోపిస్తున్నావా? అయ్యో నీ కాకున్నదా గారాల చెల్లెలు? ఆమెను గిట్లనే కావరం చేసుకుంటా అంతే. రేపు అత్తగారింటి వెనక ఏం పని చేస్తుంది? చూడు మాలతి, నా చెల్లెకు పెళ్ళి అయితే తన కాబోయే భర్త నా ఇంటికనే ఉండాలి. నేను బయటికి పంపియా. నా చెల్లెను బంగారం లెక్క చూసుకుంటా. మంచి మాట చెప్పినావు బావా. నా మరదలు నా దగ్గరనే ఉండాలి. నా తమ్ముడిని ఇల్లరికమే తీసుకొచ్చుకుందాం సరేనా? చూడు మాలతి, చిన్నప్పుడే అయ్యవ్వ చనిపోతే నా చేతుల మీద అల్లారు ముద్దుగా పెంచుకున్నా నా చెల్లెను. ఒక మంచి పిల్లగాని చూసి లగ్గం చేద్దాం అనుకుంటున్నా. నా చెల్లెను చూసినప్పుడల్లా నా బాధ్యత నాకు గుర్తొస్తుంది మాలతి. ఒక మంచి పిల్లగాని చూసి నా చెల్లెకు లగ్గం చేస్తా. అప్పుడే నా మనసు పూర్తి అవుతుంది. చూసినావా లగ్గం అనుడితోటే ఎట్లా సిగ్గుపడతానని చెల్లె. ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకంటే రూపాయి నీళ్ళు లేపోయే. ఏమైందిరా చారి? పొద్దుటి నుంచి ఒకటే తిరిగా నీళ్ళు తాగబడుతుంది. ఎండ బాగా కొడుతుంది. పోయి పటేల్ నన్ను అడుగుతా. అద్దురా తమ్ముడు, పోయి ఇంకా పటేల్ని అడుగుతావారా? ఆ పటేల్ ఇయ్యడురా. జర్రసేపు ఓపిక పట్టు, ఇంటికి పోయినాక తాగుదు కానీ. నాతో అయితలేదు అక్క, ఎండేటో కొడుతుంది. నాకు గౌరవ అవుతుంది. ఆ బురదల పడ్డ దిక్కులేదు. పోతేనే ఆ పటేల్ అడుగుతా కొన్ని నీళ్ళు. అద్దురా చెప్తానని నువ్వు. నాతో అయితలేదు.
అరే మల్లిగా ఏమరా పని నా గడ్డ మీదకి ఎక్కినావు? దూరా నేను మంచినీళ్ళు దూరా బాగా ఎండ కొడుతుంది పానం అంత చక్కెర వచ్చినట్టు అవుతుంది. దూపు అవుతుందా? పనికి వచ్చేటప్పుడు నీళ్ళు తీసుకొచ్చుకోవారా? తెచ్చుకున్న నీళ్ళు అన్నీ అయిపోయినాయి దూరా. మా నీళ్ళు కావాలన్నారా నీకు? ఏం మాట్లాడుతున్నారా? అరే మల్లిగా దూరా నాతో అయితేలే దూరా నేను మంచినీళ్ళు దూరా నీకు దండం పెడితే దూరా గౌరవ అవుతుంది పానం అంతా. అరే మల్లిగా 2 కిలోమీటర్ దూరాన చెరువు ఉన్నది, అక్కడికి పోయి నీళ్లు తాగిరా. అట్లని పని కాలేదనుకో ఈపు మీద వాతలు పెడతా బిడ్డ. తొందరరా. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? మన కింద కూలి పని చేసుకుంటా బతికేటోడు మనం నీళ్ళిస్తామా? నిజమే మాలతి నువ్వు చెప్పింది, మనం గానికి నిలిచేది. చెల్లే నీకు తెలియదు, నువ్వు సప్లై కుక్కో. అయ్యో వదినే, వాళ్ళు పని చేసేది మన దగ్గరే కదా, వాళ్ళు నీళ్ళు అడిగినప్పుడు ఇచ్చే బాధ్యత కూడా మనదే కదా. చెల్లె గట్ల మాట్లాడతాను, వాడు మన దగ్గర పనుడు, మన నీళ్ళు వానికి ఎట్లా ఇస్తాం? సీత, ఈ సొంటలను ఎంత దూరం ఉంచితే మనకంత మంచిది. మీ అన్న ఎట్లా చెప్తాడో గట్లేనో గమ్మునా. అయ్యో వదినే, గట్లెందుకు మాట్లాడుతున్నావు? తక్కువ ఎక్కువ భేదమేముంది? వాళ్ళు మన దగ్గర పని చేసేవాళ్ళు, వాళ్ళకు కొన్ని నీళ్ళు ఇస్తే ఏంది? మళ్ళీ ఇగో నీళ్ళు. మళ్ళీ ఇదిగో నీళ్ళలాగు. తీసుకో మళ్ళీ, తాగు, భయపడకు, తాగు. అరే మల్లిగా, నా చెల్లె నీళ్ళే ఇస్తే తాగుతారా నువ్వు? సంపి పొంద పెడతా నా కొరక. పటేలా అద్దు, పటేలా పటేలా అద్దు, పటేలా నా తమ్ముడికి తెలియక తాగిండు పటేలా. నీ తమ్ముడికి తెలియకపోతే నీకు తెలియదా? మా నీళ్ళు మీ తాగుతానే. తప్పైంది పటేలా. తప్పు కాదు, సంపి పొంద పెడతామనుకుంటాడా? మంచి పని చేస్తాను బావా, మన నీళ్ళే తాగుతాడా? మన ఇంకా కొట్టు. రేయ్, ఇంకోసారి మా నీళ్లు తాగితే నాలుక చీరేస్తా. పటేలా నా తమ్ముడికి తెలియక చేసిండు పటేలా. తప్పైంది పటేలా, ఇంకోసారి చేయకుండా చూసుకుంటా పటేలా. ఒసేయ్ మల్లమ్మ, నీ తమ్ముడిని అదుపులో పెట్టుకో. స్థానం మనిషి ఎక్కువ తక్కువ చేసినావు అనుకో భూమి లేకుండా ఎత్తా. తప్పైంది దొరసాని, ఇంకోసారి అట్లాంటి తప్పు చేయకుండా చూసుకుంటా దొరసాని. చూసుకునుడు కాదు, ఈక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మా సంగతి మీకు తెలుసు కదా, నాలుకలు చీరేస్తాం. అన్నా, వాళ్ళది ఏం తప్పు లేదన్నా, నీళ్ళు ఇచ్చి తప్పు చేసింది నేను, వాళ్ళని కొట్టొద్దన్నా, నీ కాళ్ళు మొక్కుతా, కొట్టొద్దన్నా, తప్పు చేసింది నేను, నీళ్ళు ఇచ్చి తప్పు చేసింది నేనన్నా. అరే మల్లిగా, ఏ మళ్ళీ ఎన్నడు ఏడవని నా చెల్లె అంటే నీ తీసుకుంటూ పోతుంది. దీనికి అంతటి కారణం మీరు. ఇంకొకసారి ఇది మళ్ళా అయిందనుకో, మర్రి చెట్టుకు మీ తలకాయలు వేలాడదీస్తా. ఏమనుకుంటారో? ఇక
ఎన్నడూ ఏడవని చెల్లె ఏడ్చుకుంటూ పోతుంది ఏయ్ మిమ్ముల మాత్రం బతకని చెప్తున్నా. మస్తు చెప్పినావు బావా. ఏ మల్లమ్మ మల్లిగా చెప్పింది అర్థమైందా? పటేలమ్మ తప్పైంది. ఏయ్ పొలం పనులు చేసుకోపోరి, నీళ్ళే లేవు. అదే నీళ్లు తాగకపోతే సత్తారా పోరి. గది గట్ల బుద్ధి చెప్పు వాళ్ళకు. పటేలమ్మ మళ్ళీ ఎప్పుడు నీళ్ళు అడిగాడు మా తమ్ముడు. మాలతి ఆ మల్లిగాని వినా ఒక కండేసి ఉంచు. ఇవాళ నీళ్ళు అడిగిండు, రేపు మనకే ఎదురు రావచ్చు. జాగ్రత్త మాలతి వాళ్ళతోని. బాబా నువ్వన్నది నిజమయ్యేది ఉంటే వాళ్ళ తలకాయలు ఊరు బయట ఉన్న మర్రి చెట్టుకు వేలాడాల్సిందే. శబ్బాష్ మాలతి, అదే మాట వినుండు. ఒరే మల్లిగా మల్లవా, పొలం పనులు మొత్తం అయ్యేదాకా ఇంటికి వేరనుకో, ఏరికాడికి చీరి పోగులు పెడతా. నాకు దూపు అవుతుంది, ఆకలి అవుతుంది, నకాలు చేయకూరి. ఏ టైం అయినా మంచిదే, మొత్తం పని అయిపోయినాకనే పోర్రి. ఏమంటారా? చల్ ఏమైందిరా తమ్ముడు ఇంత రంది కొద్ది కూర్చున్నావు? అక్క పాటేలైందే మనల్ని మొత్తానికే మనుషులు లెక్క చూస్తలేడు. మనం వెళ్ళ తక్కువ ఉన్నామే, మనం కూడా మనుషులమే కదా. మనం కూడా మనుషులమే కానీ తమ్ముడు, వాళ్ళు డబ్బున్నోళ్ళు రా. దొర ఎట్లయినా దొరనే కదరా. ఆయన చెప్పినట్టు మనం వినాలే. నీకు ఒక విషయం చెప్పాలా, ఆయన అన్నది అక్కడక్కడనే మర్చిపో తమ్ముడు. ఇక్కడ దాకా మనసులో పెట్టుకోకురా. ఎంతైనా మన దొరనే తిట్టిండు అనుకో. అక్క మనం ఇట్లనే ఉంటే వాళ్ళు ఇంతకన్నా హీనంగా చూస్తారే మనల్ని. ఆ దొరకు ఎదురు మాట్లాడితే విన్న దొర ఏం చేస్తాడో ఏమో. విన్ని ఇట్లా కాదు, అమ్మమ్మల ఇంటికి పంపించాలి. మళ్ళీ 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 నీకు నీకు నేను ఒకటి చెప్పాలి. అదేంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? మొన్న మీరు నాకు నీళ్ళు ఇచ్చినందుకే మీ అన్న సావగొట్టిండు. ఈ విషయం గట్లా మీ అన్నకు తెలిస్తే నన్ను ఇక్కడనే చంపి ఊరు అవతల మరి చెట్టుకున్న తల వేడాలిస్తాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోరు అమ్మాయి గారు. నేను కూడా చూసాను మళ్ళీ, కానీ నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, నేను చచ్చిపోయేంత ఇష్టం నువ్వంటే. నువ్వు లేకుండా నేను ఉండలేను మళ్ళీ. నువ్వు నాకు కావాలి. అమ్మాయి గారు అద్దమ్మాయి గారు, నేను కొన్ని రోజులు బతకాలని ఉన్నది అమ్మాయి గారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోరు అమ్మాయి గారు. అమ్మాయి గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరు అమ్మాయి గారు. ఏంది మళ్ళీ? నీకోసం నేను అక్కడి నుంచి మా అన్న వదిలని భయపడకుండా నీకోసం ఇక్కడి వరకు వస్తే నువ్వెందుకు అట్లా మాట్లాడతాను? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు గనక కాదన్నావంటే ఆ బావిలో దుంకి చచ్చిపోతా నేను. అమ్మాయి గారు నిన్ను పెళ్లి చేసుకుంటే మీ అన్న చంపుతాడు, నిన్ను పెళ్లి చేసుకోకుంటే నువ్వు చచ్చిపోతావు. ఎటు చూసినా నా సావే కనబడుతుంది. దయచేసి నన్ను ఇచ్చిపెట్టు అమ్మాయి గారు. నువ్వు పరీక్ష ఆడుతున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలుస్తలేదు. ఏంది మళ్ళీ? ఏం మాట్లాడుతున్నావు? నేను పరిష్కారాలు ఆడుతున్నానా? నేను అబద్ధాలు ఆడుతున్నానా? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం మళ్ళీ. నీకోసం నేను ఏదైనా వదిలిపెడతా.
నాన్న వదిలేను కూడా వదిలిపెట్టి నీకోసం వచ్చేస్తా మళ్ళీ. నువ్వు నాకు కావాలి మళ్ళీ, నువ్వు లేకపోతే నేను ఉండలేను మళ్ళీ. అమ్మాయి గారు మీ అన్న చూస్తే నన్ను చంపుతారు అమ్మాయి గారు. మళ్ళీ నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. నువ్వు భయపడకు మళ్ళీ. అది కాదమ్మాయి గారు. ఎన్నిసార్లు చెప్పాలి రా నా చెల్లెని దక్కతని చంపుతారా నీకు నా మరదలే కావాల్సింది వచ్చిందారా నీ నా మరదలే కావాలారా నీకు చావరా చావు ఏమే గరీబ్ కోసం పెడతాను ఏంటి బాబా ఇదంతా లేకున్నాడు కోసం నీ చెల్లేసేది ఏం చేసాలే గింత పని చేసావు గా పనుడు నీకు కావాల్సి వచ్చిండా వాడు మన దగ్గర ఎంగిలి మెతుకు తినేటాడు గవంతో నీ సోపతిదే ఏయ్ నా పరువు కంటే నీ ప్రాణం ఎక్కువ కాదు వాడిని మరిచిపోతా అని చెప్పు లేదంటే వాడిని ఇక్కడే చంపేస్తా ఏంది బావా ఇంకా మాట్లాడినట్టు చెప్తాను ముచ్చట వాడిని తలకాయ నరకు హే వాడిని మర్చిపోతా చెప్పు అయ్యో మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది మళ్ళీ లేకపోతే నేను బతకను మళ్ళీ కేదన్నా ఆయన మరుక్షణమే నేను కూడా బతకను నేను కూడా చచ్చిపోతా మన మాట లెక్క ఎత్తలే నీ చెల్లె అరే మల్లిగా నీ కన్న ముందంటే వాడిని చంపి తొందర పెడతా చూడు అత్త నాకు రారాయ్ మళ్ళీ వాడిని నరకు బావా పారిపో మళ్ళీ